హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ట్విస్ట్ అదిరింది. శ్రీలత వల్లి సందీప్ మాట్లాడుకున్న మాటల్ని వీడియో తీసి సీతాకాంత్ ముందు బయట పెట్టి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన రామలక్ష్మి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. రామలక్ష్మి ఎలా నిరూపిస్తావని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ధన. చూద్దాం, ఏదో ఒక చిన్న ఆధారమైన దొరకకపోతుందా అని చెప్పేసి ధనాతో అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. రామలక్ష్మి ఎంతో బాధపడి ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా తన తాతయ్య అలాగే ఇక సిరి అక్కడికి వచ్చి, ఎందుకు ఇలా చేశావు, ఒక్క మాట వదిన తరపు మాట్లాడితే బాగుండేది కదంటే అదే బాధపడుతున్నాను, కానీ మాట్లాడలేకపోయాను అని చెప్పేసి అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రామ లోపలికి వస్తుంది. అలా లోపలికి వచ్చిన తర్వాత ఒకరినొకరు చూసుకుంటారు తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. నేనున్నానని ఒక్క మాట చెప్పి నువ్వు తప్పు చెయ్యలేదని ఒక్క మాట అడిగి ఉంటే నేను నిజంగా చాలా సంతోషపడేదానండి. కానీ రామలక్ష్మి తప్పు చేయలేదని, చెయ్యదు అని మీరు ఒక్క మాట కూడా అనలేకపోయారు. నా తరపున మాట్లాడలేకపోయారు. అది నా మనసుని చాలా బాధ పెడుతుంది. కానీ నిజం నిరూపించుకుంటాను. మీ మనసులో ఏ ఆలోచన ఉన్నా, నాపై ఎలాంటి భావన ఉన్నా తొలగించుకుంటాను అని చెప్పేసి ఇక అంటూ అనుకుంటూ బాధపడుతూ పడుకుంటుంది. ఇక రామలక్ష్మి అయితే ఈలోగా ఇక సీతాకాంత్, నన్ను క్షమించు రామ, జీవితమంతా నీ కష్టసుఖాల్లో తోడుగా నిలబడతానని నీకు ప్రమాణం చేశాను. కానీ నీకొచ్చిన కష్టంలో నోరు మెదపలేక మూగవాడిలా మౌనంగా నిలబడిపోయి నిన్ను ఒంటరిదాన్ని చేసేశాను. నన్ను క్షమించు. తప్పకుండా నువ్వు నిజం నిరూపిస్తావన్న నమ్మకం నాకుంది. నన్ను వదిలి నువ్వు వెళ్ళలేవు. నువ్వు నేను వేరు కాదు. మనిద్దరిది జన్మజన్మల బంధం అందుకే ముడిపడింది. ఈ ముడిపడిన బంధాన్ని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు. ఇక భగవంతుడు కూడా మనల్ని విడదీయలేడు అని చెప్పేసి అనుకుంటూ సీతాకాంత్ బాధపడుతూ ఉండగానే తెల్లవారుతుంది. ఆ తెల్లవారిన తర్వాత, అత్తయ్య గారు, ఈరోజు రామలక్ష్మి అక్కయ్య వెళ్ళిపోయే రోజు కదా. వెళ్ళిపోవడం ఏంటి, మరి అంతే కదా, నిజం నిరూపించలేదు. ఇంతకీ ఆ దొంగతనం ఎవరు చేశారంటారు అని అనేసరికి సందీప్ గుర్తుకొస్తాడు. ఇక సందీప్ దగ్గరికి వెళ్ళి, అసలు ఏం జరిగింది, దొంగతనం చేసిన నగలు ఎక్కడ పెట్టావు, ఏంటి మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు, నేను దొంగతనం చేయడం ఏంటి, చెప్పు సందీప్, నిజం చెప్పు, నగలు ఏమయ్యాయి, దొంగతనం ఎందుకు చేశావు, నువ్వే దొంగతనం చేశావని నాకు అర్థమవుతుంది, నిజం చెప్పు అని చెప్పి సందీప్ని నిలదీస్తుంది. అత్తయ్యగారు, మీరు నా భర్తపై నింద వేస్తున్నారు, నోర్మీ వల్లి అని చెప్పేసి చెప్పరా ఇప్పుడు అని చెప్పేసి ఇక నిలదీసేసరికి, నన్ను క్షమించు మమ్మీ, నేనే తీశాను. ఇక మల్లేష్కి డబ్బులు ఇవ్వడం కోసం ఆ నగలు దొంగతనం చేశాను. ఆ నగలు దొంగతనం ఎక్కడ బయటపడిపోతుందని చాలా టెన్షన్ పడ్డాను. కానీ వల్లి చేసిన సహాయంతో నేను సేఫ్ అయ్యి ఆ రామలక్ష్మిపై నింద పడింది. ఇప్పుడు మరి ఈ విషయం నాతో చెప్పకుండా ఇలా ఇక టెన్షన్ పడుతూ ఉంటే దొరికిపోతావు కదరా. మరి ఈ విషయం నాకు ముందే చెప్తే నేనే ఏదో ఒకటి చేసేదాన్ని కదా. ఎందుకు ఇలా చేశావు? అయినా ఏంటండి మీరు భలే ఉన్నారు. అందులో 2 నగలు నాకిస్తే నేను వేసుకునేదాన్ని కదా. నాకు ఇవ్వకుండా మొత్తం అన్నీ పట్టుకువెళ్ళి వాడి చేతిలో పెట్టేశారా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది వల్లి. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు నగల విషయం బయటపడే, అవును అత్తయ్యగారు, నగలు తీసింది ఈయనని నిరూపించే అవకాశం రామలక్ష్మికి ఎలాగూ లేదు. కాబట్టి ఈయన సేఫ్ కదా. ఒక మంచి మాట మాట్లాడేవే, నిజమే. అసలు నగలు దొంగతనం చేసింది సందీప్ అని నిరూపించే అవకాశం రామలక్ష్మికి అస్సలు లేదు. రామలక్ష్మి ఎట్టి పరిస్థితిలోని కూడా సందీప్ గురించి బయట పెట్టలేదు. ఇక నగలు కూడా ఇంట్లో లేవు కాబట్టి ఇక మనకి టెన్షన్ లేదు. రామలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంటే చూస్తూ సంతోషపడ్డమే తప్ప అంతకు మించి మనం ఏమీ చేయనవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ నిజమే కదా, ఇక నాపై అయితే నిందపడదు కదా. లేదు సందీప్, నువ్వు టెన్షన్ పడకుండా ఇక నిన్నెలా నార్మల్గా నిలబడ్డావు, ఈరోజు కూడా అక్కడ జరుగుతున్నది చూస్తూ నిలబడంతే అని చెప్పేసి ఇక శ్రీలత అయితే తన కొడుకుని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అలా ఇక జరుగుతూ ఉండగానే ఇక వల్లి అయితే రామలక్ష్మి అక్కాయ్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఎందుకే పిలిచి గెలుక్కుంటున్నావు? మరి బయటకు గెంటేస్తేనే కదా మన టెన్షన్ పోతుంది అని చెప్పేసి అనేసరికి, అవును నిజమే, అది బయటికి పోతే మన టెన్షన్ పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్రీలత. ఇక అందరూ వస్తారు.
ఏది నిజం నిరూపిస్తానని చెప్పావు. టైం అయిపోతుంది. ఇక నువ్వు బయటికి వెళ్ళే సమయం వచ్చేసింది. నువ్వు నిజం నిరూపించడానికి నువ్వు దొంగతనం చేసిన నగలు ఇంకెవరి మీదో ఎలా వేస్తావు? నిజాన్ని నిరూపించలేవు. కాబట్టి ఇక నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు అక్కాయ్ అని చెప్పి అంటూ ఉండగానే, ఈలోగా నిజాన్ని నిరూపించాలి. నేను బయటికి వెళ్ళకూడదు. కానీ సాక్ష్యాలు ఏంటి? రామలక్ష్మికి సాక్ష్యాలు దొరకలేదా? ఇప్పుడు ఎలా? రామలక్ష్మికి సాక్ష్యాలు దొరకకపోతే ఇప్పుడేం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక కంగారు పడుతూ ఉంటారు అందరూ కూడా. ఇప్పుడు రామలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. నిజం నిరూపించలేక తను బయటికి వెళ్ళిపోతే ఇక తిరిగి ఈ జన్మలో ఈ ఇంట్లో అడుగు పెట్టదు అని సీతాకాంత్ కంగారు పడుతూ ఉంటాడు. రామలక్ష్మి, అది కాదు, నిజాన్ని నిరూపించలేకపోతే ఇంకొక రోజు నేను ఎవరన్నది తేల్చుకుంటాను. నువ్వు తొందరపడి ఇల్లు వదిలి వెళ్ళకు. లేదండి, నేను ఏ విషయాల్లోని కూడా తొందరపడను. ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. అందుకే ఆలోచించాను, తెలుసుకున్నాను, అన్ని నిజాలు బయటపడ్డాయి అని చెప్పి అనేసరికి, ఏంటి ఏమైంది రామలక్ష్మి? నిజం తెలిసిందా? ఇంటి దొంగ ఎవరో అర్థమైందా? అర్థమైందండి. నిన్న వల్లి ఒక వీడియో చూపించి నేనే దొంగని అని మా నాన్నకి నగలు ఇచ్చానని చెప్పేసి వల్లి నానా రచ్చా చేసింది. కానీ అసలు దొంగను నేను వీడియో చూపిస్తాను, ఒకసారి మీరు వినండి అని చెప్పేసి ఆ వీడియోని ఇక అందరి ముందు బయట పెడుతుంది వల్లి. అలాగే శ్రీలత, సందీప్ ముగ్గురు మాట్లాడుకోవడం. సందీప్ దొంగతనం చేశాడని చెప్పి శ్రీలత తెలుసుకోవడం. ఇప్పుడు నువ్వు సీతాకాంత్ దగ్గర బయటపడొద్దని శ్రీలత చెప్పడం. అలాగే వల్లి ఒక 2 నగలు నాకు కూడా ఇచ్చుంటే నేను వేసుకుంటానడం. ఇవన్నీ కూడా బయటపడిపోతాయి. ఒక్కసారి సీతాకాంత్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఇదంతా? వాడు దొంగతనం చేశాడని తెలిసి కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నావంటే ఏంటి వల్లి? రామలక్ష్మి మీద అంతగా అనుమానం పడి అన్ని రకాల మాటలని ఇప్పుడు నీ భర్త దొంగ అని తెలిసేసరికి నగలిస్తే వేసుకుంటావా? మరి నా భార్య దొంగ కాకుండానే దొంగగా ముద్ర వేసి బయటికి పంపించాలని చూసావు. ఇదేనా నీ న్యాయం? ఇదేనా నీ మాటలకి అర్థం? ఇప్పుడెవరిని పంపిస్తావు? నీ భర్తని పంపించేస్తావా? నీ భర్తతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావా? చెప్పు. నిన్న నువ్వు ఇచ్చిన ఇక తీర్పే కదా ఇది. ఈరోజు ఏ రకమైన తీర్పు ఇవ్వబోతున్నావో చెప్పు వల్లి. నువ్వు నీ భర్త కలిసి బయటికి వెళ్ళిపోతారా? చెప్పు అని చెప్పేసి సీతాకాంత్ అడుగుతుంటాడు. అది కాదు బావగారు, ఆయన దొంగతనం చేశారని నాకు తెలియక ఏదేదో వాగేశాను. బయటికి వెళ్తే మేము బ్రతకలేము అంటూ సీతాకాంత్ కాళ్ళ మీద పడిపోతుంది. కాళ్ళ మీద పడాల్సింది నాకు కాదు, అక్కడ రామలక్ష్మి. క్షమాపణ అడగాల్సింది కూడా రామలక్ష్మినే, నన్ను కాదు అని చెప్పి అనేసరికి తల్లి వైపు కూడా కోపంగా చూస్తాడు. ఇక సందీప్ని అలాగే ఇక వల్లిని రామలక్ష్మిని క్షమాపణ అడగమని చెప్పి అంటూ ఉంటాడు. ఒక్కసారి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. రామలక్ష్మిని వల్లి, సందీప్ క్షమాపణ అడుగుతారు. అలా శ్రీలతకి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. రామ సీత కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.